ముఖ్యంగా సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఉంటుందట. జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకం ఉంటుంది. సో ఇది అసలైన వార్త. బాంబు వేసే వార్త ఏంటంటే ఇది ఒక్కొక్క ఇన్ఛార్జి గుండెల్లో రైలు పనులు ఎడుతున్నాయి. పెద్ద బాంబే వేరింది. నా ఇన్ఛార్జి పదవి ఉంటుందా పోతుందా, నా ఇన్ఛార్జి పదవి ఉంటుందా ఊరుతుందా, ఒక్కొక్కరికి మామూలు టెన్షన్లు కాదు. సో ఎవరైతే వాళ్ళ కేటీఆర్ వర్గం పోయి ఆయన కాడికి అన్నా జర నా పదవి పోకుండా చూసుకో అన్న, జర నాకే టికెట్ రావాలని చెప్పి ఆయన వర్గం. హరీష్ రావు దగ్గరికి పోయి అన్నా జర నా ఇన్ఛార్జి పోకుండా చూడన్నా, జర నాకే కావాలన్నా అని చెప్పి హరీష్ రావు వర్గం. ఇక మామూలు కథ కాదు, ఇక మామూలు చర్చ కాదు ఇక. సో ఈ ఇన్ఛార్జ్ పదవులు ఎవరికి ఉంటాయి, ఎవరికి పోతాం అనేది ఆల్రెడీ కేసీఆర్ ఒక లిస్టు తయారు చేసేట. మొత్తం ఏ నియోజకవర్గం ఏ ఇన్ఛార్జ్ ఉండాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దు, కొత్తోడో పాతోడో అనేది ముచ్చడే లేదు. ఇక ఎవడు ప్రజల్లో ఉన్నాడు, ఎవరికి జన ఆదరణ ఉన్నది, ఎవడు గెలుస్తాడు వానికే టికెట్ ఇద్దామని చెప్పి నిర్ణయించుకున్నట్లు కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇది కేసీఆర్ మొత్తం మీద ప్రక్షాళనకు మాత్రం ఆయన పూనుకున్నాడు. మొత్తం బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాడు. పార్టీ సభ్యత్వాలు అదేవిధంగా అన్నీ కూడా ఆయన మనం ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సభలు నిర్వహించుకోవాలి, ఎట్లా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రశ్నించాలి. సో అని చెప్పి ఇక ప్రజాక్షేత్రంలోకి మనకు రావాలి. ప్రజలు మన వైపు ఉన్నారు. సో రేపు రాబోయేది మనదే అధికారం, బీఆర్ఎస్దే అధికారం కాబట్టి మనం ప్రజల్లోకి వెళ్ళాలి, పోరాటం చేయాలి, కొట్లాడాలి అని చెప్పి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల మీద పోరాటం చేయాలి, హామీల మీద మనం ప్రశ్నించాలని చెప్పి మొత్తం మీద కేసీఆర్ మాత్రం కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం.